నమో వెంకటేశాయ. ధనుర్మాస మహోత్సవంలో భాగంగా ఈరోజు 22వ పాసురం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అలాగే ఈరోజు కూడా అమ్మకి ఒడిబియ్యం సార అనేది సమర్పణ చేస్తారు. స్వామివారి కైంకర్యాన్ని అలాగే గోదమ్మ తల్లి కైంకర్యాన్ని చూసి మనసారా స్మరించుకుందాం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు 22వ పాసురలోకి ప్రవేశిస్తున్నాం. శ్రీకృష్ణ పరమాత్మని తమ యొక్క నోము కోసం అని చెప్పి మేల్కొలిపే ప్రయత్నం చేశారు ఇప్పటి వరకు గోదమ్మ 22వ పాసురం దాకా. అయితే 20 పాసురాలుగా మనం ఏం చూసాం? ఆచార్యుని పురుషకారంగా, అలాగే ఆచార్య రూపమైన నందగోపుణ్ణి, మంత్ర రూపమైన యశోదమ్మని, భాగవతోత్తముడైన బలరాముణ్ణి మేల్కొలిపి, పురుషకార రూపిణి అయినటువంటి నీలాదేవిని కూడా మేలుకొలిపి, నీలాదేవిని ముందుంచుకొని నిన్నటి పాసురం 21వ పాసురంలో కృష్ణ పరమాత్మని మేలుకొలిపే ప్రయత్నం చేశారు. నీలాదేవి పురుషకార స్వరూపిణి. ఎలా అంటే మనం చేసిన తప్పులు చూడగానే స్వామి మనల్ని అనుగ్రహించకపోవచ్చు, ఆయనలో ఉండే నిరంకుశ స్వాతంత్రం పైకి లేవచ్చు. అందుకని అమ్మ ఎప్పుడు ఆయన అంటిపెట్టుకొని దయాస్వరూపిణి కాబట్టి ఆయనలో దయాగుణాన్ని పైకి లేపి, తప్పులు చేయని వారు ఎవరుంటారు స్వామి అంటూ మనల్ని వెనకేసుకొచ్చి మనల్ని అనుగ్రహించేలాగా పురుషకారం చేస్తుంది. సిఫారసు అంటారు, రికమెండేషన్ చేస్తుంది. అమ్మ ముందు ఉంటేనే స్వామి మనల్ని అనుగ్రహిస్తాడు. అందుకని 20 పాసురాలుగా మేల్కొనటువంటి మన కృష్ణ పరమాత్మ నిన్న 21వ పాసురలో ఎప్పుడైతే నీలాదేవిని ముందుంచుకొని ఆమె పురుషకారంగా కృష్ణ పరమాత్మను మేల్కొల్పాలని ప్రయత్నం చేశారో వెంటనే కృష్ణయ్య మేల్కొన్నట్ట. అయితే ఆయన కళ్ళు తెరవబోతూ ఉంటే, అయ్యయ్యో ఆగు ఆగు కృష్ణ, ఇలా కళ్ళు తెరవకూడదు అంటూ తాను ఎలా కళ్ళు తెరవాలో కూడా చెప్తుంది మన గోదమ్మ. అధ్యాపయంది కదండి. కృష్ణ పరమాత్మ ఎలా మేల్కొలపాలి, ఎలా కళ్ళు తెరిచి తమను అనుగ్రహించాలనేది కూడా చెప్తుంది. దీని వెనకాల ఒక కారణం ఏమిటంటే, కృష్ణయ్య నేరుగా కళ్ళు తెరిచి చూస్తే మనం ఆ యొక్క దృష్టిని తట్టుకోలేం. ఇప్పుడు చూడండి, శ్రీనివాసుడిని సేవించుకున్నారు కదా, తిరుమల శ్రీనివాసుడిని. ఎప్పుడూ కూడా ఆ కళ్ళు 3 వంతులు కప్పేస్తూ పచ్చకర్పూరంతో మూసేస్తారు. ఎందుకు? ఆయన నేత్రాలు మొత్తంగా తెరిస్తే ఆ నేత్ర సౌందర్యం చూసి మనం తట్టుకోలేం, ఆ ఉజ్వలత మనం తట్టుకోలేం. అందుకని ఎప్పుడు కూడా పచ్చకర్పూరంతో ఆ నేత్రాలని అడ్డు పెట్టేస్తారు. రంగనాథుడిని సేవించుకోవడానికి వెళ్ళిన శ్రీరంగంలో పాదాలు ముందు సేవించాలని చెప్తారు. తిరుమలలో కూడా ఆయనే చెప్తాడు, ఇలా నా పాదాలను చూడండి అని. మనకు అది అర్థం కాక పైనుంచి కిందకు వస్తాం, కింద నుంచి పైకి వెళ్ళాలి. పాదాది కేశాంతకం సేవించుకోవాలి దర్శనం స్వామిని. ప్లస్ ఆ స్వామి నేత్ర సౌందర్యంలో ఒకసారి మనం మునిగిపోయామా తేలడం అనేది ఉండదు. గొప్ప నేత్రాలు. ఆ పెరియవాయ కణ్గళ్ మా తొండ్రిన్నై కాణావే అంటూ ఒక ఆళ్వార్లు అయితే తిరుప్పాణాళ్వారు ఆ నేత్ర సౌందర్యం చూశాక ఇక నేను ఏది చూడను అంటూ ఆ చూసిన మరుక్షణం, అప్పటి వరకు చూడలేదు, ఒకటేసారి చూశారు రంగనాథుడిని. చూడగానే పాదాలలో చేరిపోయారు. అంత గొప్ప నేత్ర సౌందర్యం. అందుకని ఆ నేత్రాలు ఒక్కసారిగా విచ్చుకుంటే ఎలా తెరవాలి, నిదానంగా తెరవు అంటూ ఎలా తెరవాలో చెప్తుంది ఈ పాసురంలో గోదమ్మ మనకి. 22వ పాసురం విశేషం. మనం 16వ పాసురం ఈ కోవెల తలుపులు తెరిచేటప్పుడు ముమ్మాలు చప్పట్లు చరిస్తూ పాడాలి అనుకున్నాం. అలాగే ఈ పాసురాన్ని ఈ తలుపులు తెరిచిన తర్వాత పాడాలి. తెరుస్తూ ఉన్నప్పుడు 16వ పాసురం ద్వారపాలకుల అనుమతి తీసుకుంటున్నట్లుగా, తెరిచిన తర్వాత స్వామిని అప్పుడు మేల్కొనుకున్నట్లుగా కదా, స్వామి మేల్కొని ఇలా మమ్మల్ని నిదానంగా కటాక్షించు, చిన్నగా కళ్ళు ఇలా 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 విప్పార్చి అప్పుడు మొత్తంగా నీ యొక్క దయాదృక్కులు మాపై చూపించు అని కోరుకోవటం. ఒక్కసారిగా ఆయన చూసినా ఆ కళ్ళకున్న తీక్ష్ణతకి మనం కొట్టుకుపోతాం. అందుకని నిదానంగా కళ్ళు తెరువు అంటుంది గోదమ్మ ఈ పాసురంలో. ఎలా కళ్ళు తెరవాలో చెప్తున్న మన అధ్యాపక గోదమ్మ ఎలా పాసురం పాడిందో మరి విందామా? తప్పకుండా పాసురాన్ని అనుసంధానం చేద్దాం. అంగన్మాంగ్యాల తలసరాభిమాన భంగమాయ్ వందనన్ పள்ளி கட்டில் கீழே செங்க மெருப்பார் போலு வந்து தலை பெய்தும் கிங்கிணிவாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிரிச்சிறுதே எம்மேழு விழியாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தார் போல் ஆம் கண் இரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாப்பம் எழுந்தேலோ ரெம்பாவாய் ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇప్పుడు ఒక రాజాది రాజు ఉన్నాడంటే ఆయన కింద సామంత రాజులు ఉంటారు. ఈ సామంత రాజులు ఏమిటంటే ఆ పెద్ద రాజుకి లోబడి ఉంటారు. అలా సామంత రాజులందరూ కూడా వచ్చి నీ సింహాసనం కిందకి చేరారు. అంటే నీ కనుసన్నలలో ఉండేటట్లుగా, నీ ఆజ్ఞకి లోబడి ఉండేటట్లుగా, నీకు
లోబడి వాళ్ళందరూ తమ గర్వాన్ని పోగొట్టుకొని వచ్చి చేరారు. అలాగే మేమందరం కూడా నీ కళ్యాణ గుణాలకు ఓడి నీ ముంగటికి వచ్చామయ్యా. నిన్నటి నీ పాసరంలో దగ్గరకు కూడా ఇలాగే వచ్చామయ్యా. చెప్పారు. అవును, అలాగే దాన్ని కంటిన్యూ చేస్తుంది గోదమ్మ. అలా ఈ లోకాన్ని ఏలేటువంటి రాజే కావచ్చు, కానీ నీ దగ్గరకు వచ్చేటప్పటికి తన యొక్క అహంకారాన్ని పోగొట్టుకొని నీకు దాసులవుతారు. అలాగే మేం కూడా మా స్త్రీత్వాభిమానము ఇత్యాది అహంకారము మమకారము ఇవన్నీ వదిలిపెట్టి నీ ముంగిటికి వచ్చాం. నువ్వు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడకు. మనకి ఎలా అంటే నాట్యం చేసేటువంటి భరతనాట్యం గాని కూచిపూడి గాని చేసేటువంటి వాళ్ళు గజ్జెలు ధరిస్తారు. మీరు గమనించే ఉంటారు. ఆ గజ్జెలో మువ్వలో ఎలా ఉంటుందంటే మువ్వ సన్నగా ఉంటుంది, లోపల గజ్జ కనపడనట్లుగా ఉంటుంది. ఇలా అంటే శబ్దం వస్తుంది. దాని పిల్లలు పైకి బయటికి ఇలా లాగుదామని చూస్తే రాదు, లోపలే ఉంటుంది. సన్నగా ఉండి ఆ లోపల మువ్వ కదులుతూ ఉన్నప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అలా తెరవళ్ళు కళ్ళు సన్నగా అంటే లోపలుండే ఆ నల్లని కనీనిక కనుపాప ఏదైతే ఉందో ఈ గజ్జెలో మువ్వ లోపల ఉన్నటువంటి ఆ లోపల శబ్దం వచ్చేటువంటిది ఉంటుంది కదా, అలా వ్యక్తపరుస్తున్నారనమాట. ఎలా అయితే గజ్జెలో మువ్వలో సన్న తీగలాగుండి లోపల ఆ మువ్వ కనపడుతూ ఉంటుందో కదలాడుతూ, అలా నీ నల్లని కనుపాప సన్నగా నీవు కళ్ళు అలా తెరుచుకుంటూ ఉంటే అలా నువ్వు కళ్ళు తెరవాలి. నిదానంగా కన్నులు రెప్పవిర్చాలి. అలాగే కళ్ళు మొత్తం తెరిచిన తర్వాత ఎలా ఉండాలో తెలుసా? అయితే చంద్రుడి వలె చల్లని చూపులు కాదు, సూర్యుడి వలె తీక్షణమైన చూపులు కాదు. ఒక కంటితోటి సూర్యుడులాగా, ఒక కంటితోటి చల్లని వెన్నెలలు కురిపించే చంద్రుడులాగా ఆశ్రితులను రక్షించడం కోసం నీ చల్లని దయా దృక్కులు మాపై కురిపించు. ఆశ్రితుల యొక్క శత్రు నిరసన చేయటం కోసం సూర్యుని వలె ఆ యొక్క తీక్షణమైన చూపులు కలిగి ఉండాలి. అలా నీ యొక్క 2 తిరునేత్రములతోటి కూడా మమ్మల్ని అనుగ్రహించాలి అంటుంది. ఈ విధంగా 2 నేత్రాలలో కూడా సూర్య చంద్రుల వలె చల్లని వెన్నెల్లు కులిపిస్తూ, అలాగే ప్రపంచం మొత్తానికి కూడా కాంతిని వెదజల్లే విధంగా నీవు మేల్కొని మేల్కాంచి మమ్మల్ని అనుగ్రహించాలి. అదే సమయంలో కణ్ 2 கொண்டு ఎంగళ్ మేల్ నోక్కుదీయలంది. అందమైన కణ్ అంటే నేత్రాలు, అందమైన నీ తిరునేత్రాలతో ఆ 2 నేత్రాలతో మన మీద దయయే చూపించే విధంగా నీవు మేల్కొనాలి. ఒక కన్ను సూర్యుడు లాగా తీక్షణంగా ఉన్నా, ఒక కన్ను చంద్రుడి వలె చల్లని వెల్లెలు కురిపించిన ఆ 2 నేత్రాలతో కూడా దయా వర్షాన్ని మా మీద కురిపించే విధంగా నువ్వు నిదానంగా కళ్ళు తెరుస్తూ 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 సూర్య చంద్రుల వంటి నీ తిరునేత్రాలు 2 మమ్మల్ని అనుగ్రహించే విధంగా నీవు మేల్కాంచవయ్యా అంటూ కంటే ఘనంగా ఎవరిని మేల్కొల్పలేరు. అంతే, ఎంత ప్రేమగా. అందుకోసమే ఈ పాసురాన్ని ఆ స్వామి మొట్టమొదటిసారి, ఇప్పుడు మనం ముందు రోజున అందుకనే పవళింప సేవ చేసి పడుకోబెడతాం అనుకున్నాం, ఒక ఎపిసోడ్ చెప్పుకున్నాం. పవళింప సేవ చేయాలా చేయకూడదా అని. మరి నిద్రిస్తున్నాడు కదా స్వామి, ఉదయం సుప్రభాతం పాడుతున్నాం, మేలు కొలుపుతున్నాం. ద్వారపాలకుల అనుమతి తీసుకుంటూ 16వ పాసురం స్వామి నీ విలా కళ్ళు తెరవయ్యా అంటూ ఈ 22వ పాసురం సేవించి తలుపులు మనం తెరిచిన తర్వాత ఈ పాసురం సేవించాలి. అర్థమైంది. అందుకని ఈ పాసురం యొక్క సిగ్నిఫికెన్స్ అన్నమాట. ఓకే, ఈ పాసురం కూడా 2 సార్లు సేవించాలి. విశేషమైన స్టార్ మార్క్ ఉన్న పాసురం ఇది కూడా. అవును. ఇప్పుడు ఇంతకీ ఈ పాసురం అయిన తర్వాత స్వామి కళ్ళు తెరిచారా? తెరిచారు. తెరిచినటువంటి స్వామిని అక్కడ తమ యొక్క కోరికను వెలిపుచ్చటం లేదు. నీవు లేచి సింహాసనాన్ని అధిరోహించవయ్యా అంటూ ఆయన ఎలా లేచి నడవాలి, ఎలా నడుస్తూ సింహాసనం అధిరోహించాలో కూడా చెప్తుంది అధ్యాపయంతి వల్ల మన గోదమ్మ రేపటి పాసురంలో. రేపటి పాసురం ఏమిటి అన్నది రేపే తెలుసుకుందాము. ఈ రోజు మన అధ్యాపయంతి అయినటువంటి గోదమ్మ ఏం నామాన్ని ఇచ్చారు మనకి? ఈ రోజున ఆ 2 అందమైన తిరునేత్రాలతో మమ్మల్ని కటాక్షించు అని కోరుకుంది కదా గోదమ్మ. అంటే పుండరీకాక్ష అనే నామాన్ని ఇండైరెక్ట్ గా మనకి ఇచ్చినట్లే. అలా పుండరీకములను వంటి ఆ నేత్రాలతో మమ్మల్ని అనుగ్రహించు. శాపం ఇழிందేలో అంది, మా శాపం అంతా పోగొట్టింది. గోదమ్మకి ఏం శాపం ఉంటుందండి అంటే శ్రీకృష్ణ స్వామి యొక్క విరహమే ఆమెకి శాపం. మనకి మన పాపాలే మన శాపం. భగవంతుడి నుంచి వేరు చేసేటువంటివి ఏదైనా శాపమే. అది మన పాపం కావచ్చు కూడా ఆయనే అనుగ్రహించాలి. అంతే. ఆ విధంగా ఓ పునరీకాక్ష మా పాపాలు పోగొట్టు, మా శాపం తీర్చు, నీతో మమ్మల్ని చేర్చేటట్లుగా నీవే అనుగ్రహించు అంటూ ప్రార్థిస్తున్నారు. రేపటి వరకు పుండరీకాక్ష అనే నామ సంకీర్తనం చేద్దాం. పుండరీకాక్ష అని అనుకుంటూ ఆండాళ్ తిరువడిగలే శరణం, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సుందర
క్షత్రధిపత్యముగనేలిన రాజులందరూ తమకెదురెవ్వరు లేరను అహంకారమును వీడి అభిమానులై నీ శరణు చొచ్చిరి. అనన్య శరణాగతిని చేయుచు నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరినట్లు నీమును అనన్య ప్రయోజనులమై వారి వలె నీ శరణు జొచ్చినాము.